నమస్తే అండి. రాజమౌళి గారు నాకు దేవుడంటే పెద్ద నమ్మకం లేదు అనే మాటలు మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి హాట్ టాపిక్గా అయిపోయింది. ఎవరికి ఇష్టమైన విధంగా వాళ్ళు వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. మీకు ఈజీగా అర్థం కావాలని నేను నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీకి మధ్య ఉన్న తేడా అర్థం చేసుకుంటారని ఈ టాపిక్ని తీసుకుని చెప్తున్నా. నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే, నువ్వు దేవుణ్ణే అనే అంత మొగాడివి అయ్యావా, నీ అంతు చూస్తాం, నాలుక చీరేస్తాం, మదమెక్కిందా, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తావా అని మాట్లాడతారు. అంటే ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. నిజంగా హిందూ సాంప్రదాయం, హిందూ ధర్మం అంటే ఏంటో తెలుసో తెలీదో నాకు కూడా వాళ్ళకు తెలీదు. తెలిస్తే గనక ఇలాంటి మాటలు మాట్లాడరు, మౌనం వహిస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడారు అంటే ఖచ్చితంగా వాళ్ళు రాబోయే రోజుల్లో చాలా అనారోగ్యానికి గురవుతారు అని ఒక సిమ్టమ్. పాజిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు తన పనినే దైవత్వంగా భావించారు కాబట్టి ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు పొందారు. అలాగే రామాయణ మహాభారతాలు తీయాలి నేను అనుకుంటున్నాను అని చెప్పిన రాజమౌళి గారి యొక్క ఉద్దేశం, కర్ణుడు స్నేహధర్మాన్ని ఎలా నిర్వర్తించారు, దుర్యోధనుడు రాజధర్మాన్ని ఎలా నిర్వర్తించారు, శ్రీకృష్ణ పరమాత్ముల వారు రాయభార ధర్మాన్ని ఎలా నిర్వర్తించారు, చిన్న చిన్న కలతలే, చిన్న చిన్న విషయాలే కురుక్షేత్రానికి ఎలా దారి తీశాయి అని రాబోయే తరాలకు అందించాలని ఆయన ఒక ప్యాషన్ అనుకుంటా, ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు. ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వాతంత్రపు హక్కు ఉంది, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉంది. దానిని మనకి అవసరమో లేదో విన్నప్పుడు తీసుకునే విచక్షణ, విజ్ఞత ప్రతి మనిషికి ఉంది. అవసరమైతే తీసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. అంతేగాని ఈ రచ్చరచ్చ అవసరమా, రెచ్చగొట్టే మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకుని మనము కాసేపు డిస్కషన్ చేస్తే మనకి ఎంత నెగిటివ్ ఎనర్జీ అంటుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్.